ఏమీ జరగకూడదు. ఆ శక్తులన్నీ ఏకమైనాయి. ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారు, ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది దోపిడీ. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలిందంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో